చాలా విషయాలలో ఆయన సరిగ్గా కోపపడితే అయిపోయిందే మనకి. పచ్చడే. దేవునికి స్తోత్రం. దీర్ఘ శాంతము గలవాడే పసిపిల్లలతో ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తున్నాడు. ఎన్నోసార్లు అడుగులు జారి, అయ్యా నేను ఒక అసహ్యుణ్ణయ్యాను అంటే, పసిదాను అమ్మ, నువ్వు ఏం తెలుసు నీకుదా, ఏం కాదులే, క్షమిస్తున్నాను, లేపో దిద్దుకో, నువ్వు చేసుకునే నీ నెత్తికే వస్తే అమ్మా, నువ్వు చేసుకునే నీకే వస్తాయిరా, ఇబ్బంది పడతావురా, వదిలేనానా. పాపం ఎప్పుడు మంచిది కాదయ్యా, నిన్ను పాడు చేసిద్దిరా, చేసేటప్పుడు బాగుంటుందిరా, దాని పనిష్మెంట్ భయంకరంగా ఉంటుందయ్యా. నువ్వు తప్పు చేసావని ఎందుకు నేను బాధపడుతున్నానంటే దాని ఎఫెక్ట్ నీ మీద పడిద్దిరా, అది నువ్వు తట్టుకోలేవు, అందుకని నేను బాధపడుతున్నాను రా. ఆ ప్రమాదం లేకపోతే నేనే చెప్తున్నాను కదరా హాయిగా పాపం చేసుకోమని. కానీ వద్దురా అని ఎందుకు చెప్తున్నానంటే దానివల్ల రేపు నువ్వు అల్లాడతావురా, అది నేను తట్టుకోలేను రా, అందుకని పాపం వద్దంటున్నాను నేను. అది మమత్వం ఉంది అందులో, జులుం కాదండి, పెత్తనం కాదండి, ప్రేమ ఉంది, అందుకు మానమంటున్నాడు పాపం. నీ బిడ్డ తాగుతుంటే నీ గుండె ఎట్ట కొట్టుకుంటుంది, అందులో మంచి ఉంటే నేనే తాపుతుండ్రా. కానీ తాగి చాలామందిని చూస్తున్నాను రా, చిన్న వయసులో లివర్ పాడైపోయి, కిడ్నీలు పాడైపోయి చచ్చిపోతున్నారా. అయ్యా 30 కూడా నిండకు ముందు చచ్చిపోతున్నారా. అందులో మంచి ఉంటే నేనే డబ్బులు ఇచ్చి తాగుమందును కదయ్యా, వద్దని ఎందుకంటున్నాను రా. రేపు ఆ కిడ్నీయో లివరో చెడిపోయి నువ్వు నా కళ్ళ ముందు వెలవెల్లాడుతూ ఉంటే నేను తట్టుకోలేనయ్యా. అందుకే అది వద్దురా, వద్దయ్యా, నా మాటినయ్యా అని అడుగుతావు కదా నీ బిడ్డని. అయినా వాడు అహంకారంతో అదే చేస్తుంటే గుండె గాయమైపోయింది కదా, లోపల మూలుగుతావు కదా. దేవుడు కూడా మన విషయంలో అంతే స్పందిస్తాడు.